ఆత్మసాక్షాత్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో 126వ పేజీ. ఇక్కడ లక్ష్మీ అమ్మాళ్ శేషాద్రి స్వామిని కలుసుకోవడం. ఆ మనుషులు ఎదురుగా ఉన్నా లేకపోయినా సరే వారికి కనబడటమో కనబడకపోవటమో కూడా తన సంకల్పం వల్లనే జరిగేది. లక్ష్మీ అమ్మాళ్ ఆయనకు నమస్కరించి తన మనస్సులో మాత్రం ఆయనకు సేవ చేసే భాగ్యం కలుగలేదే అని అనుకున్నారు. ఆమె పైకి చెప్పిన భావాన్ని ఆయన గ్రహించి ఇక్కడ సేవ చేస్తేనేమి అక్కడ సేవ చేస్తేనేమి అన్నారు. అంటే తనకు సేవ చేసినా రమణస్వామికి సేవ చేసినా ఒకటే అన్న అర్థంలో. సాధారణంగా ఎవరైనా భోజనమిస్తే తీసుకునేవారు కారాయన. కానీ అప్పుడప్పుడు అరుణాచల్ ఆలయ మండపానికి వచ్చేవారు. అక్కడ రమణ మహర్షి భక్తులు ఉండేవారు. వారిని ఆహారం అడిగేవారు. ఇక్కడ మరెవ్వరూ లేరు కదా అంటూ భోజనానికి ఉపక్రమించేవారు. ఇతర చోట్ల తన కంచంలోని ఆహారాన్ని అటు ఇటు వెదజల్లేవారు. ఆ గృహస్థు, స్వామి ఇది భిక్షాన్నం, అలా ఆహారాన్ని పారవేయకూడదు అంటే నేనేమీ పారవేయడం లేదే అనేవారు. 1914 ప్రాంతంలో ఆయన విరూపాక్ష గుహకు కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా వెళ్ళి మహర్షితో పాటు భోజనం చేసేవారు. ఒకనాడు ఆయన అన్నాన్ని అటు ఇటు పారవేయడం చూసి కందస్వామి అంటే మహర్షి పరిచారకుడు ఇలా చేస్తే ఇక అన్నం పెట్టను అన్నాడు. ఎంతో సున్నిత మనస్కుడైన శేషాద్రి ఆ తర్వాత ఎప్పుడూ మహర్షితో భోజనం చేయలేదు. దీనిని చూసి పళనిస్వామి శేషాద్రి జ్ఞాని కాదు, అన్నం పారవేయద్దు అన్నామని భోజనం చేయడానికే రావడం మానివేశాడు అన్నాడు. తన గురించి ఎవరు ఎలా చెప్పుకుంటున్నా శేషాద్రి స్వామి లెక్క పెట్టేవారు కారు. పళనిస్వామి అన్న మాటలు ఆయనకు ఎవరో చెప్పారు. తన నడవడిన శేషాద్రి స్వామి సమర్థించుకుంటూ భోజన వేళల్లో వడ్డించిన ఆహారాన్నంతా మనమే తినకూడదు, మన చుట్టూ ఆకలిగొన్న ప్రాణులు ఉండవచ్చు అంటూ ఆ సందర్భంలో శ్రాద్ధానికి సంబంధించిన మంత్రాలను చెప్పారు. వీటి ప్రకారం భూతాలు, యక్షులు, రాక్షసులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి.